ఉందండి. ఫస్ట్ 2 వీక్స్ ఏం లేదు కానీ ఇప్పుడు నుంచి మాత్రం బాగుంది. అవును, మోసం చేశాడన్న, లవ్ లో ఫెయిల్యూర్ అయిపోయింది రీతు చౌదరి. సో అట్లా చేసి ఉండకూడదు. ఎందుకంటే తిను మాత్రము ఇమాన్యుల్ వదులుకొని డిమాండ్ పవన్ కి కెప్టెన్ ఇచ్చేసింది. కానీ డిమాండ్ పవన్ మాత్రము నామినేషన్స్ లో నుంచి శ్రీజన్ తీసేశారు. రీతు చౌదరిని తీయాల్సింది. కానీ రీతు చౌదరి అప్పటికి ఫోకస్ చేస్తూనే ఉంది, నా పేరు చెప్తారా అన్నట్టుగా. కానీ అక్కడ తన పేరు చెప్పకుండా శ్రీజ పేరు చెప్పేటప్పటికి తను మొత్తం డల్ అయిపోయి ఏడ్చేసింది. హరిత హరీష్ రెచ్చగొట్టినందుకే ఆమెకి ఇచ్చాడంటారా? హరిత హరీష్ లేదు 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 చెప్తున్నాను కదా, రీతు చౌదరిని కొంచెం వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో తను ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నామినేషన్స్ లో రాలేదు కదా. సో ఫస్ట్ టైం నామినేషన్స్ లోకి వచ్చి తను డిమాండ్ పవన్ తీసేసిన తర్వాత సేఫ్ అయిపోయింది కాబట్టి తను ఏడ్చి ఉండొచ్చు. నామినేషన్స్ లో వచ్చినందుకు తను ఏడ్చి ఉండొచ్చు. సంజన గారి ఆట ఎట్లుంది? సంజన ఫుల్ కామెడీ అన్న. నేను ఇంతవరకు కామెడీ లేడీస్ లలో ఎవరు చెయ్యరేమో అన్నట్టుగా అనిపించింది, కానీ సంజన మాత్రం ఫుల్ కామెడీ చేసేస్తుంది. అంటే సుమన్ శెట్టిని ప్రతిసారి గేమ్ లో తీసుకురావడం కానీ ఆ మోటివేషన్ ఇండైరెక్ట్ గా అదే ఎందుకంటే సుమన్ శెట్టి పైకి తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? అవును, ఎందుకంటే సుమన్ శెట్టి గాని పర్సనాలిటీ చూసి ఎవ్వరు కూడా ఫిజికల్ టాస్క్ లకి ఇవ్వట్లేదు అన్నమాట. సో ఆ విధంగా తనని ఎవ్వరు ఫిజికల్ టాస్క్ లో తీసుకోవట్లేదు అన్న విధంగా సంజన వచ్చేసి సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తూ ఈయన కూడా గేమ్స్ ఆడతాడు అన్నట్టుగా సంజన ఆయన్ని పెడుతుంది గేమ్స్ లలో. సంజన పెట్టినందుకు ఆయన మాత్రం గేమ్స్ మాత్రం బాగా ఆడుతున్నాడు. ఆయనకు స్కోప్ రాక వీళ్ళు ఆయన ఆడట్లేదు. స్కోప్ వస్తే మాత్రం ఆడతాడు. ఎవరు కానీ నిన్న సపోర్ట్ చేశాడు కదా, ఆమె అన్న మాటకి వచ్చి కాళ్ళు పట్టుకున్నది నేను క్షమించేశాను, నాకంటూ ఏమీ అభిప్రాయం లేదు దానిపైన అనేసి క్షమించాను అన్నట్టుగా మాట్లాడిండు. పతివ్రతల గురించి డిస్కషన్ వచ్చింది కదా, రీతు చౌదరి. ఎవరు పతివ్రతలు ఏమో వాళ్ళకే తెలియాలి మరి ఎవరు పతివ్రతలు ఏంటి అనేది. అదే 3 words తప్పే అన్న. ఇటు హరిత హరీష్ మాట్లాడింది తప్పే, రీతు చౌదరి మాట్లాడింది తప్పే, సంజన మాట్లాడింది తప్పే. ఆ వర్డ్స్ యూజ్ చేయకూడదు, వాళ్ళు యూజ్ చేశారు. సో దానికి నాకు తెలిసి ఈ వీక్ లో ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. ఖచ్చితంగా క్లాస్ పీకుతారు. అవును అవును, అది ఫస్ట్ వీక్ లో కదా. ఇప్పుడు ఎవరితోటి టచ్ లో లేదు అన్నట్టుగా అందరూ జైల్లోకి పంపించేశారు. కానీ సంజన మాత్రం తనకి బాగా సపోర్ట్ చేసింది. అవును అవును. సో ఫ్లోరాకి కూడా స్కోప్ రావట్లేదు. స్కోప్ వస్తే తను కూడా బాగా ఆడిద్ది. తను ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక్క ఆటలో కూడా ఆడలేదు.